రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు అలకలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకాష్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. అయితే ఈ చేరికలు పార్టీలో కొందరు సీనియర్లకు నచ్చటం లేదట. తమను సంప్రదించకుండా తమ నియోజకవర్గంలో చేరికలను ఎలా ప్రోత్సహిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారట. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హస్తం గూటికి చేరారు. అయితే సంజయ్ చేరిక ఆ పార్టీలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నచ్చడం లేదు. తనను సంప్రదించకుండా సంజయ్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని అలుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయినా జీవన్ రెడ్డి ససేమీరా అనే ధోరణిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను, కార్యకర్తల అభిష్టం మేరకు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అటు హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది. ఈ మధ్య గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో స్థానిక లీడర్ల నుంచి అసంతృప్తి ఎక్కువగా వ్యక్తమవుతున్న విషయాన్ని గ్రహించిన ఏఐసీసీ రాష్ట్ర పార్టీకి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. చేరికలతో పార్టీలో అసంతృప్తులు అలకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. విభేదాలు తలెత్తకుండా పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లుగా సమాచారం. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ లీడర్లకు ప్రయారిటీ తగ్గద్దని, సరైన గుర్తింపు ఉండాలని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. అసంతృప్తుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ లో, మరి దానికి సంబంధించి అప్డేట్ ఏమంటారు? నమస్తే భారతి. ఇది చాలా ప్రతి పార్టీకి కూడా ఇది చాలా సహజమైనటువంటి అంశం. దేంట్లోనైనా సరే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి ఎవరైనా జాయిన్ అవ్వడానికి వస్తే స్థానికంగా అదే పార్టీలో ఉన్నటువంటి నేతకి ఎప్పుడు కూడా సమస్యే. ఇది ఒక పార్టీ సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పార్టీకి ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి దుస్థితి, ఒకవైపు లిక్కర్ స్కామ్లో కవిత పూర్తిగా ఇరుక్కుపోవడం, అట్లాగే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశం, పవర్ పర్చేజ్కి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని చుట్టుముట్టి ఒక్కసారిగా బలహీనపరుస్తున్నటువంటి నేపథ్యంలో క్రమక్రమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకి వచ్చే దిశగా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతల యొక్క సహకారం తీసుకోకుండానే, ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డితో సంబంధం లేకుండా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సంబంధం లేకుండా నేరుగా పైన అధిష్టానంతోనే మాట్లాడుకుని తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేరుగా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు స్థానికంగా ఉండేటటువంటి నాయకుడికి సీనియారిటీ పరిగణలోకి రాదు, అలాగే అతనికి సంబంధించినటువంటి గుర్తింపు ఏమి అక్కడ కనపడదు న్యాచురల్గా. అందువల్ల ఇటువంటి అంశాలు ఎప్పుడు కూడా చాలా సీరియస్గా పరిగణించేటటువంటి అవకాశం ఎప్పుడు కూడా ఉంటుంది. అధినాయకత్వం, పార్టీ రాష్ట్ర నాయకత్వం రెండు కూడా జాగ్రత్తగా ఇట్లాంటి వాటిని ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి మాట కరెక్టే. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్నటువంటి సీనియర్లు అయినటువంటి నేతలు, అప్పటికే పార్టీలో ఉన్నవాళ్ళు, ఆయా జిల్లాల్లో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేరికలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి కూడా తొందరలోనే తన యొక్క పదవి నుంచి ఆయన వైదొలగబోతున్నారు. కొత్త పిసిసి అధ్యక్షుని ఎన్నుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ఆదేశాలు రావడం పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు భారతి. అలాగే సార్, జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి పార్టీలో అంటారు? జీవన్ రెడ్డికి వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఎందుకంటే తను బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం లేదు. పార్టీ ఎట్లాగూ తక్కువ స్థాయిలో ఉంది, ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే బీజేపీలోకి వెళ్ళాలి యాక్చువల్గా. అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని ఒకవేళ భావిస్తే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అధిష్టానాన్ని బెదిరించడం కోసం మాత్రమే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మాటలు కూడా గట్టిగా వినిపించడం సహజమైనటువంటి విషయం. అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలేసి ఓ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి మరో పార్టీకి వెళ్ళడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు.
అధికారం లేని మరుక్షణం ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అతను ఎవరు పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. సహజంగా పాలిటిక్స్ వదిలేటటువంటి అంశమే ఇది. అందువల్ల అధికారాన్ని వదిలేసి జీవన్ రెడ్డి వెళ్ళిపోతారని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఆయన అడ్జస్ట్ కావాలి. కాకపోతే ఏంటంటే పార్టీని కొంచెం గట్టిగా వారం చేయడం, బెదిరించడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటుంది. నాతో సంబంధం లేకుండా మీరు ఎందుకు తీసుకున్నారు అనే అంశం మీద పార్టీ నుంచి, అంటే పార్టీ అధిష్టానం నుంచి, రాష్ట్ర అధిష్టానం నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. అంతేగాని పార్టీ వదిలి వెళ్ళిపోతారని నేను భావించట్లేదు భారతి. ఓకే సార్, కాంగ్రెస్ లో కొత్త నేతల చేరికతో పాత నేతలు వలసబాట పట్టే అవకాశం ఉంది అని అంటారా? లేదు, వలసబాట పట్టే అవకాశం ఎప్పుడు లేదు. ఇప్పుడు లిఖితం నేను చెప్పిన పాయింటే అది. వలసబాట పట్టే అవకాశం ఎక్కడికి ఉంటుంది? ఉన్నది 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. బీఆర్ఎస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని అనుకోలేదు. లేకపోతే ఉన్నది బీజేపీ, ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల్లో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లే వచ్చినటువంటి బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందుకు 2029కి అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దిశగా చూడాలి. కానీ అధికారంలో లేని పార్టీ వైపు చూసినందువల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏముంది? అందువల్ల వలసబాట పట్టి వెళ్ళిపోతే ఒక్కసారిగా ప్రయోజనం లేదు. లేదా పార్టీ నుంచి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతే అది వేరే విషయం. వాళ్ళు బీజేపీలో చేరడమో, లేకపోతే ప్రభుత్వం పడిపోవడమో, వేరే ప్రభుత్వం ఏర్పాటు చేయడమో ఏదైనా జరిగే అవకాశం ఉంది చీలిక వచ్చి. అంటే కాకుండా ఊరికే వలసబాట పట్టి వెళ్ళిపోయినందువల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే అధికారాన్ని కోల్పోతే ఎవరు పట్టించుకోరు. మళ్ళీ 5 ఏళ్ల దాకా మళ్ళీ ఆగాల్సి ఉంటుంది. మొన్న కదా ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అయినాయి. అందువల్ల అటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కేవలం అధిష్టానాన్ని బెదిరించడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా భావించవచ్చు భారతి. ఓకే సార్, పోచారంకు కీలక పదవి అప్పగిస్తే ఈ అసంతృప్తులను ఎలా ఎదుర్కొంటారంటారు పార్టీ వాళ్ళు? పోచారంకి కీలక పదవి ఇవ్వడానికి ఉన్నటువంటి ఆస్కారం ఎంత మేరకు, ఏ పదవి ఆయన తీసుకెళ్లి మినిస్ట్రీ ఇస్తారని నేను అనుకోవడం లేదు. స్పీకర్ ఆల్రెడీ గడ్డం ప్రసాద్ ఉన్నారు. వేరే వ్యక్తిని స్పీకర్గా పెట్టే అవకాశం లేదు. లేకపోతే ఆయనకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇవ్వాలి. పెద్దరికాన్ని గౌరవించి నామినేటెడ్ పదవి ఏదైనా ఇవ్వాలి. మరి ఆయన టీడీపీ నుంచి వచ్చేసినప్పుడు, యువతలకు వచ్చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మంచి రెస్పెక్ట్ పొందారు బీఆర్ఎస్ పార్టీలో. మరి 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే రెస్పెక్ట్ నేను పొందాలి మళ్ళీ అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు. పోచారం కూడా తన యొక్క రాజకీయ భవిష్యత్తు కంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును ఎక్కువ కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ముందు జరగబోయేదానికి హామీలు కానీ, లేదా ఇప్పటి నుంచే వాళ్ళకి ఏదైనా నామినేటెడ్గా ఏదైనా ఇవ్వడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది. అలా ఇస్తే కొంత అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది భారతి. అంటే మామూలుగా కేబినెట్ లో హోదా కల్పిస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా పూజారానికి కల్పించినందువల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళకి. మరి అంటే ఒకవేళ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆయన పెద్దవాడు అయిపోయినాడు ఆల్రెడీ, దాదాపు రిటైర్మెంట్ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. తన తర్వాత తన వారసుల యొక్క రాజకీయ భవితవ్యం ఆయనకి ఇంపార్టెంటే తప్ప ఇప్పుడు ఆయనకి రాజకీయ పదవి వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. మరి వాళ్ళు ఏ రకంగా ఈ రకమైనటువంటి అంశాన్ని ఆలోచిస్తున్నారో తెలియదు. బహుశా దీని గురించి రేవంత్ రెడ్డి కానీ మిగిలినటువంటి పార్టీలో మిగిలినటువంటి పెద్దలు కానీ డెఫినెట్ గా ఆలోచించే అవకాశం ఉంది. ప్రచారంకి ఇప్పుడు ఇచ్చిన బెనిఫిట్ లేదు కాబట్టి అతని తర్వాత వచ్చేటువంటి వారసులకు ఏదైనా బెనిఫిట్ చేసే అవకాశం ఉంది, కానీ ప్రచారంకి చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. అయినా సరే ఒకవేళ దాన్ని కనుక ఇచ్చినట్టయితే దానివల్ల కలిగేటటువంటి డిసిజన్స్ ఆటోమేటిక్గా స్థానికంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏర్పడుతుందని చెప్పొచ్చు భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.